ఆస్ట్రేలియాకి పీఆర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మిస్ అవ్వకండి. ఆస్ట్రేలియాలో ఇప్పుడు 25, 26 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఎండ్ అవ్వబోతుంది. అలాగే ఇది ఎండ్ అయ్యే టయానికి మనకి 26, 27 యొక్క మైగ్రేషన్ అప్డేట్స్ అనేవి చాలా వస్తా ఉంటాయి. సో, అయితే అందులో ఇది వన్ ఆఫ్ ద అప్డేటు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. గవర్నమెంటు ఎవ్రీ ఇయరు ఒక నంబర్ అయితే డిసైడ్ చేస్తుంది. ఎంతమందికి మైగ్రేషన్ ఆపర్చునిటీ ఇస్తున్నారో ఆ ఇయర్‌కి. సో, అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం 26, 27 ఫైనాన్షియల్ ఇయర్ కోసం లాస్ట్ ఇయర్ మెయింటైన్ చేసిన సేమ్ నంబరే ఫాలో అప్ చేస్తున్నారు. అంటే 185,000 ఆపర్చునిటీస్ అయితే ఇంకా ఉంటాయి. సో, మీరు మనకి న్యూస్‌లో చూసే ఉంటారు. యాంటీ ఇమిగ్రేషన్ అని జెప్పి కొన్ని ప్రొటెస్ట్‌లయితే జరిగాయి. అయినా ఎందుకు తగ్గించలేదు నంబరు అని జెప్పి మీకు క్వెషన్ రావచ్చు. మనకి ముందు ముందు తెలుస్తుంది. మనకి 185,000 అనేది సేమ్ నంబరే మెయింటైన్ చేస్తున్నారు గానీ లాస్ట్ ఇయర్‌కి అదే నెక్స్ట్ ఇయర్‌కి. బట్ ఏంటంటే దానికి సబ్ కేటగరీస్ కింద మనకి కొన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ అనేవి ఉంటాయి. ప్రతి టైప్ ఆఫ్ వీసాకి వాళ్ళు కొంత అలొకేషన్ అయితే అలొకేట్ చేస్తారు. సో, ఆ సబ్ కేటగరీలో జరిగిన అలొకేషన్స్‌లో మటికే రీషఫల్ అయ్యాయి. బట్ నంబర్ అనేది సేమ్ మెయింటైన్ అయినా ఓవరాల్‌గా బట్ ఈ ఇండివిడ్యువల్ సబ్ కేటగరీ వీసాస్‌కి మటికి రీషఫల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఫోకస్ అంతా మనకి రీజనల్ వీసాస్ మీద ఉంటే, ఇప్పుడైతే ఎంప్లాయీ స్పాన్సర్డ్ వీసాస్ మీదకైతే షిఫ్ట్ అయ్యింది. మీరు స్క్రీన్ మీద టేబుల్ చూసుకుంటే, మనకి ప్రీవియస్ ప్లేసెస్ అని జెప్పి కాలమ్ ఉంది గదా! దానికైతే మనకి లాస్ట్ ఇయర్ నంబరేసాను. అండ్ న్యూ ప్లేసెస్ అనేదానికి కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌ది. సో, అండ్ అసలు చేంజ్ ఏంటి? పెరిగిందా? తగ్గిందా? అండ్ కీ అప్డేట్స్ గూడా ఇచ్చాను చూడండి. అయితే మీకు ఇన్ కేస్ ఇండివిడ్యువల్ వీసాస్ మీద 189, 190, 491 ఫ్యామిలీ వీసాస్ ఇవన్నీ ఏంటి అసలా అని క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే, అసలు బేసిక్ ఐడియా తెచ్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియో చేస్తా.